కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ సంబంధించిన కేసుని ఖచ్చితంగా ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా ఇక లారీ అసోసియేషన్కి సంబంధించిన ఏదైతే లారీ డ్రైవర్లు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఇక నిన్ననే చూసాము వారు ధర్నా దిగడం వల్ల పెట్రోల్ బంకులు పూర్తిగా మూసేసే పరిస్థితికి వచ్చినాయి. ఇదే నేపథ్యంలో ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ కూడా ఈరోజు ధర్నాకు దిగారు. ఇక వారి డిమాండ్స్ ఏంటి, వారు ఎందుకు ధర్నా చేస్తున్నారు అన్ని విషయాలు అడుగుదాం. ఎందుకండి ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఓకేనండి, ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు పార్లమెంట్లో లోక్సభలో అమిత్ షా గారు భారత న్యాయ సంహిత అనే దాంట్లో భాగంగా హిట్ అండ్ రన్ కేసుల్లో జైలు శిక్షని అట్లాగే జరిమానాలను పెంచుతూ దాన్ని తీర్మానం చేశారు, ఒక చట్టం ఆమోదించారు. దాన్ని తక్షణం వాపసు తీసుకోవాలని చెప్పని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ CITU ఆధ్వర్యంలో ఈరోజు డ్రైవర్లు ఈ రకంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఒకరు గుద్దేసి వెళ్ళిపోతే వారిని చట్టం నుండి రక్షించాలని మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇక్కడ భౌతిక పరిస్థితులు కూడా ఆలోచన చేయాలండి. ఈరోజు యాక్సిడెంట్లకి డ్రైవరే కారణం అని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈరోజు ట్రాఫిక్ నియమాలు చాలామంది అవగాహన లేక కావచ్చు, అవగాహన ఉన్న నిర్లక్ష్యంగా కావచ్చు, సరిగా పాటించిన క్రమంలో జరిగే యాక్సిడెంట్లకి డ్రైవర్లను బాధ్యులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చేత నియమించబడిన డాక్టర్ వివి గిరి ల్యాబొరేటరీ ఇన్స్టిట్యూట్ ఇది సర్వే చేసింది. డ్రైవర్లు యాక్సిడెంట్లకు సంబంధించి 10% కారణమైన సంస్థ నివేదిక ఇచ్చింది. దీన్ని కూడా గవర్నమెంట్ పరిగణలో తీసుకోవాలా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని వాపసు తీసుకెళ్ళకపోతే మీరు ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు ఈ కార్యక్రమం ఈ చట్టాలు నల్ల చట్టాలు అంటే ఇప్పుడు ఏదైతే హిట్ అండ్ రన్ కేసుల్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు ఉన్నాయో ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకునే వరకు ఖచ్చితంగా మేము అవసరమైతే దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలిపించేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా వ్యాప్తంగా అన్ని సంఘాలను కూడగట్టే పని CITU ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇప్పటికే చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మొబిలైజ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ హిట్ అండ్ రన్ కేసుల్లో ఈ ప్రతిపాదనలో 104 సెక్షన్ 1 and 2 ఏదైతే 10 లక్షల జరిమానా అట్లాగే 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ ఉన్నారో ఈ ప్రతిపాదనల్ని సంపూర్ణంగా వెనక్కి తీసుకునే వరకు మేము ఉద్యమం చేస్తాం. అవసరమైతే దేశాన్ని స్తంభింపు చేస్తాం. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇంకా నిన్న చివరగా మిమ్మల్ని చర్చలకు పిలిచి కూడా ఏం చెప్పారు? ఇక పూర్తిగా మీ సంఘాలు ఏం చెప్తా ఉన్నాయి? మరి అజయ్ భల్లా గారు ప్రకటించింది అయితే మరీ ఆశాస్పదంగా ఉందండి. దాన్ని మేము రిసీవ్ చేసుకోలేం. ఎందుకంటే ఆయన మా చట్టం ఇంకా అమలు చేయట్లేదంటే చట్టం అయితే చేశాం కానీ భవిష్యత్తులో అమలు చేసే ముందు మిమ్మల్ని పిలిచి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది అట్టుందంటే మిమ్మల్ని ఇప్పుడు చంపమండి, అతను చూసుకొని చంపుతామండి అని చెబుతున్నట్టుంది. అందుకని మేము ఆ ప్రకటన వెనక్కి కొట్టాలని చెప్పని దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. దాన్ని అజయ్ భల్లా గారు రిటర్న్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు వెంటనే చర్చలు జరిపి ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 104, 1 and 2 సెక్షన్స్ అవి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం. మీరు? నా పేరు ఉమేష్ రెడ్డి సార్. ఏం చేస్తారు మీరు? డ్రైవింగ్ సార్. ఎట్లా ఈ చట్టాలు తీసుకొచ్చిన దానికి మీరు నువ్వేమనుకుంటున్నావు సార్? ఇప్పుడు ఈ చట్టంలో మేము వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను తాగి వచ్చి గుద్దుకుంటాడు. దాంట్లో కూడా మమ్మల్ని దోషులుగా చూపించి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జుర్మానా అంటే మా బతుకులు ఎంత చితికిపోయి ఉన్నాయి అంటే ఒక రకంగా పోలీసులు, RTOలు, గుండాలు ఈ దారిలో వెళ్ళే టైంలో ఇలాంటివి జరిగినప్పుడు మా మీద అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలని మాకు ఉంటుంది. కానీ మేము అతన్ని లేపేలోపు అతని ప్రాణం పోవడానికంటే ముందు మమ్మల్ని చంపేసే పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఎవరు ఆలోచన చేయరు. వీడు గుద్దిండు, వీడు కొట్టండి 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 ఇది ఒక్కటే తప్ప ఎవరు కూడా దీనికి అరే జరిగిందేమో అతనితో ఇతనితో ఫస్ట్ ఇతన్ని అయితే హాస్పిటల్ తీసుకుపోదామని ఏ ఒక్క ప్రజలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా దానికి సహకరించరు. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా ఒక డ్రైవర్ యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉంటే ఏ కారు వాళ్ళే కానీ ఏ దారిలో పోయే బైక్ వాళ్ళే కానీ ఎవరు కూడా మాకు ఆపి, పోలీసు వాళ్ళు కూడా ఆపి మాకు ఎవరు సహకారం చేయరు. మా తోటి మిత్రులు, మా లారీ డ్రైవర్లో, మా DCM డ్రైవర్లో, మా చిన్నమల్ల డ్రైవర్లో ఎవరో ఒకరు ఆపి పోలీసులకు 108కు ఫోన్ చేసి మమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోతారు తప్ప ఈ AC కార్లలో తిరిగేటోళ్ళు, ఈ బైక్ మీద తిరిగేటోళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ డ్రైవర్ని కూడా హాస్పిటల్కు తీసుకెళ్ళి మమ్మల్ని కాపాడిన వాళ్ళు అయితే ఎవరు లేరు. మరి వాళ్ళు మా గురించి ఆలోచించినప్పుడు ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విధంగా మా మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. మేము నెల మొత్తం పిల్లలను అమ్మ నాన్నను వదిలిపెట్టి రాష్ట్రం కానీ రాష్ట్రం, దేశం కానీ దేశం పోయి ఎక్కడెక్కడో టైంకు తినక, కంటి నిండా నిద్రలేక, పోలీసుల బాధలు, RTO బాధలు, ఈ గుండలది ఉంటుంది కొన్ని ప్లేసుల్లో ఆ ఎంట్రీలు ఇవ్వలేక మా బాధలు ఏదో మేము పడుతున్నాం.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని యాక్ట్ చేసింటే బాగుంటుండే. తీసుకొచ్చి మీరు ఇది అమలు చేస్తే మేము భరించాలంటే మా నుంచి కాని పని సార్. ఇదైతే 100% మా జీవితాలతో ఆడుకోవడం. మేము నెల మొత్తం కష్టపడితే 15 నుంచి 20 వేల రూపాయలు మిగలడం చాలా అరుదు. అలాంటిది సంవత్సరం పేరు మీద 1,00,000 రూపాయలు కూడా మాకు మిగిలిన మా పిల్లల ఫీజులే కానీ ఇంటి రెంట్లే కానీ. అట్లాంటప్పుడు ఈ తీసుకురావడం అయితే తప్పు సార్. ఇట్లా ఏం చేయబోతున్నారు? ఇది ఆందోళన కొనసాగుతుంది సార్. ఇది రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము అందరం రోడ్ల మీద ఖచ్చితంగా ఇదే కంటిన్యూ చేస్తాం సార్. 2 రోజులు టైం ఇచ్చిన 2 రోజులుగా టైం ఇచ్చిన గవర్నమెంట్, లేకపోతే చక్కా జామ్ చేస్తాం మేము కూడా కంపల్సరీ. అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల నిన్న రోజు ఒక రోజు ఉన్నాయి, 2 రోజుల తర్వాత మొత్తం చక్కా జామ్ చేస్తాం అవుటర్ దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఆలోచించండి, డ్రైవర్లకి లక్షలు కోట్ల ఆదాయం ఉందా అని. ఇప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం, డీజిల్ వేయించుకుంటున్నాం, బండ్లు పర్చేస్ చేస్తున్నాం, ఈఎంఐలు కడుతున్నాం. ప్రతి ఒక్కటి కష్టాలు మొత్తం డ్రైవర్లకి ఉంది, కానీ డ్రైవర్ల మంచి గురించి ఏ ప్రభుత్వం ఆలోచించిందా? ఇంకోటి ఏంటంటే పెళ్ళాం పిల్లలకు వదిలేసి ఆయన దేని గురించి పోతాడు సార్? ఇప్పుడు సేవనే కార్యక్రమం కదా డ్రైవర్ చేసేది. ఇట్లాగా ఎవరు సరుకు తీసుకొని పోతుండ్రు, ఎవరి గురించి చేస్తున్నారు, వాళ్ళ కష్టాలు దుఃఖాలు బాధలు ఫైనాన్స్లు. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ అంటున్నారు, రోడ్ ఫిట్నెస్ల మీద రేట్లు పెంచిండ్రు. కానీ మెయిన్ వచ్చేసి ఇలా ఇంపార్టెంట్ ఏముందంటే 10 సంవత్సరాల శిక్ష, 7 లక్షల రూపాయలు జుర్మానా. 7 లక్షల రూపాయలు వాడి జైల్లో ఉంటే ఆయన డ్రైవింగ్ ఎందుకు చేశాడు? ఫస్ట్ పాయింట్. ఆయన యాక్సిడెంట్ అయితే 5,000 2,000 వెళ్ళవు సార్ ఆయన జేబులలో. కష్టపడితే 1000 రూపాయలు కిరాయి కొడితే ఆయన మిగిలేది 300 200. లక్షల వ్యవహారాలు లేవు. అలా ఏసీలో కూర్చొని పార్లమెంట్లో కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ ఉంది. మా జాగాలో ఉండి కూర్చొని ఆలోచించండి, మేము ఏం కంచంలో తింటున్నాం, మా బ్రతుకు ఎట్లా బ్రతుకుతున్నాం, రోడ్డు మీద మా పక్కన వచ్చి కూర్చుంటే తెలుస్తుంది బాధ. పార్లమెంట్లో కూర్చొని మాట్లాడితే కాదు. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద పోయేటప్పుడు నలుగురు మాకు ఒక డ్రైవర్ చుట్టుకుంటారు సార్, మర్డర్ చేసేస్తారు. అప్పుడు ఏ రాజకీయ నాయకుడు మాకు వచ్చి కాపాడతారు? ఏ రాజకీయ మా పెళ్ళాం పిల్లలకు ఎవరు సార్ ఇచ్చేది? మాకు రూపాయి ఫండ్స్ రావు సార్. మాకు కష్టపడితేనే వస్తుంది. ఫైనాన్స్ సార్ ఒక రోజు లేట్ అయిందంటే వాడు పెనాల్టీ ఓడి మని వేస్తాడు, సీజనింగ్ కూడా పట్టుకుంటాడు. మా కష్టాల దుకాల గురించి ఏ ప్రభుత్వం ఆలోచించింది? మా స్కూల్ ఫీజులు చూస్తే పెరుగుతున్నాయి. మాకు 2 పూట తినేటోళ్ళు 1 పూట తింటున్నాం, నీళ్ళు తాగుతున్నాం, బిస్కెట్ తింటున్నాం, బ్రెడ్ తింటుంటే బండి నడిపిస్తున్నాం. కళ్ళు ఇట్లా మూసుకోపోయినా చిన్న కన్ను చేసి నడుపుతున్నాం. గోడలకు పోయి గుద్దుతున్నాం, బండ్లో పోయి గుద్దుతున్నాం. ఊకే గుద్దుతున్నాం అని కాదు సార్. మేము ఇలా కష్టం ఒకరిని సంపాలమని మా నిర్ణయం ఉండదు. ఒక కుక్క పిల్లకి ఇట్లా రోడ్డు మీద అడ్డం పోతుంటే మాకు అది ఒక జీవు, అదే ప్రాణం. మేము ఇట్లా ఒక అమ్మ కడుపులోనే పుట్టినాం. మేము రాక్షసులం కాం, మేము ఇట్లా మనుషులం. అర్థమైందా సార్? రోడ్డు మీద ఎవరికంటే వాళ్ళు కొట్టేయడానికి ఏమన్నా ఉగ్రవాదులమా? డ్రైవర్లం సార్. అన్నం పెట్టేది ఒక పబ్లికే సార్. ప్రభుత్వం ఇట్లా ఆలోచించాలి ఒక డ్రైవర్ల గురించి. అరే వారికి ఇట్లా మనిషిరా, పశువు కాదురా. ఎవరైతే కానూరు నిర్ణయం చేసినావో నువ్వు ఇట్లా ఏ బండ్లో కూర్చొని పోతున్నావు, ముందర నడిపించేది ఆ డ్రైవరే ఇక్కడ. అది నువ్వు ఆలోచించుకో ఫస్ట్. అసలు అమిత్ షా ఎవరు డ్రైవర్ ఉన్నాడో ఆయనకు రాజీనామా చేయమని చెప్పండి ఫస్ట్. ఆయనకు బుద్ధి ఉందో లేదో, అన్నం తింటుడో గడ్డి తింటుడో. ఇంకోటి సార్, మా బాధ, మా మంట, మా కడపలో మంట ఉంది సార్. అందుకే మాకు ఇంత ఆవేశంలో నేను ఒకరిని కాదు, ప్రతి ఒక్కరు అడగండి. హమ్ సబ్ దయచేసి ఇది మళ్ళీ ఇంటికి తీసుకోమని విన్నపం చేస్తున్నాను. మా దగ్గర మేము డ్రైవర్ బ్రతుకు సార్, నెలకు 10,000 15,000 దొరుకుతాయి సార్. మేము బెడ్ మీద పడ్డామంటే మాకు ఎవరు కాపాడేటోడికి ఇట్లా ఎవరు లేరు సార్. చేసే డ్రైవర్లకు ఒక మంచి నిర్ణయం తీసుకొని రండి. దోపిడీ కంపెనీలు, ఆన్లైన్ కంపెనీలు దోపిడీ బైకాట్ చేసి గవర్నమెంట్ యాప్ ఒకటి దింపండి. డ్రైవర్ సోదరులకు కాపాడండి. ఇలాంటి పనులు చేయండి. కానీ ఈ విధంగా చేసి డ్రైవర్లకు ఇబ్బంది పెట్టుడు ఏ పుస్తకంలో రాసి ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి డ్రైవర్ల యొక్క ఆవేదన. ఖచ్చితంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇక మేమైతే రోడ్ల మీదకి వస్తాము, ఖచ్చితంగా జనజీవనాన్ని స్తంభింపజేస్తామంటూ కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.